నిన్నటి వరకు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి భీరాలు పలికి ఈ మధ్యకాలంలో ఒక జర్నలిస్ట్ సోదరుడు అడిగిన ప్రశ్న, సార్ ఈ అసెంబ్లీ సెషన్స్కైనా మీరు అసెంబ్లీకి వెళ్తున్నారా అంటూ ఒక జర్నలిస్ట్ సోదరుడు అడిగిన ప్రశ్నకి కూడా నాదేముంది, అక్కడ స్పీకర్ గారు చెప్పాలి, దానికి సమాధానం నేను చెప్పేది ఏంటి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా అసెంబ్లీకి రావడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు ఈ పులివెందుల ఎమ్మెల్యే? ఎందుకు? ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి అనుకున్నారా? కాదు, భయపడ్డాడు ఈ పులివెందుల ఎమ్మెల్యే. మాట తప్పను మడమ తిప్పను, ఢిల్లీని ఎదిరించిన మొనగాన్ని నేను అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న దానికాడే భయపడ్డాడు. ఏ విషయమై భయపడ్డాడంటే గనక, మొన్న మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు గారు కానీ లేదంటే అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట, 60 రోజుల పాటు ఏ శాసనసభ్యుడైనా సరే అసెంబ్లీ సెషన్స్ కి హాజరు కాకపోతే గనక వాళ్ళని డిస్క్వాలిఫై చేసే రైట్ మాకుంది అంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్య ఒక రకంగా చెప్పాలంటే గనక జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టించింది. ఎందుకంటే గనక ఇప్పుడైతే ఎమ్మెల్యే పొజిషన్ అయినా ఉంది, ఒకవేళ డిస్క్వాలిఫై అయితే గనక ఎమ్మెల్యే పొజిషన్ కూడా నాకు రాదేమో అని చెప్పి భయపడి బయటకు మాత్రం ఏం చెప్తున్నాడయ్యా అంటే ప్రజా సమస్యలపై పోరుబాట అంటూ వాళ్ళ వైసీపీ ఆ బులుగు మీడియాలో మాత్రం హైప్ చేస్తున్నాడు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే కనుక మన భారత రాజ్యాంగంలో శాసనసభకు కానీ లేదంటే పార్లమెంటుకు కానీ మనం ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు, ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళ గళం వినిపించడానికి వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పరామర్శలకు వెళ్తున్నాడు, పెళ్లిళ్ళకి వెళ్తున్నాడు, చావులకు వెళ్తున్నాడు, దినాలకు వెళ్తున్నాడు, తద్దినాలకు వెళ్తున్నాడు, జైల్లో ఉన్న వాళ్ళని కలవడానికి వెళ్తున్నాడు, వీటన్నిటికి వెళ్తున్నాడు. కానీ అసెంబ్లీకి మాత్రం రావట్లా. ఎందుకు రావట్లేదయ్యా అని అడిగితే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా సరే మెజార్టీ ఉండాలి, 10% అనే సీట్లు ఉండాలి, అది కూడా లేదు. అయినా సరే అదే ఒక దంపుడు మాటలు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటూ. కానీ ఈ రోజు భయపడిన దానికి మాత్రం భారత రాజ్యాంగానికి భయపడ్డాడు. ఢిల్లీని తలదన్నాడు, ఢిల్లీని వణికించాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈ రోజు అసెంబ్లీని వణికించడానికి వస్తున్నాడు, కాసుకోండి అంటే ఈ వైసీపీ సోషల్ మీడియా పేటిఎం కూలీలన్నీ ఎంత పెట్టినా సరే పోస్టులు, కానీ అక్కడ వాడు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తుంది మాత్రం భయపడి మాత్రమే, తను ఎక్కడ డిస్క్వాలిఫై అవుతాడో అని భయపడి మాత్రమే వస్తున్నాడు. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది మన రాజ్యాంగంలో. ఎవరైతే ఎన్నిక కాబడిన శాసనసభ్యుడు 60 రోజుల పాటు వరుసగా అసెంబ్లీ సెషన్స్ కానీ పార్లమెంట్ సెషన్స్ కానీ హాజరు కాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. అది స్పీకర్ విచక్షణాధికారం. ఇది ఇన్నాళ్ళు మరుగున పడి ఉంది, ఎవరు బయట పెట్టలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతనితో పాటు అతను గెలిచి అతని పార్టీ సభ్యులను కూడా రాకుండా, ఇంకో 10 మందిని కూడా రాకుండా ఆపుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా ప్రయోగించబోతున్నారని చెప్పి భయపడి హడావుడిగా పరిగెత్తుతున్నాడు. మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 190 క్లాజ్ 4 ఒక్కసారి గూగుల్లో కొట్టండి. ఆర్టికల్ 190 క్లాజ్ 4 దాని గురించి వివరంగా ఒక్కసారి వినండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ సభ్యుడు అనుమతి లేకుండా 60 రోజుల పాటు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే అసెంబ్లీ వారి సీటు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించవచ్చు. షరతులు: 60 రోజుల వ్యవధిలో అసెంబ్లీని వరుసగా 4 రోజులకు మించి ప్రొరోగ్ చేసిన లేదా వాయిదా వేసే సమయం ఉండదు. అర్థమైంది కదా? మా అన్న వీరుడు సూర్యుడు వస్తున్నాడని కాదయ్యా, రాజ్యాంగానికి భయపడి. ఇప్పుడైనా సరే అసెంబ్లీలోకి వెళ్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఒకవేళ గనక వెళితే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటే గనక, మేము అనుకోవటం జగన్మోహన్ రెడ్డి మూవ్ ఎలా ఉండబోతుందంటే గనక, మొదటి రోజు అసెంబ్లీలోకి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టేసి అసెంబ్లీ లోపల అడుగు పెట్టి
బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ముందుగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేస్తున్నాం మేము అంటూ ఆ రోజు నుంచి అసెంబ్లీ సెషన్స్ బాయ్కాట్ చేసి వచ్చేద్దామని చెప్పి ప్లాన్ తోటే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. ప్రజా సమస్యలపై పోరాటానికి కాదు, తన ముడ్డి కింద ఉన్న పులివెందుల ఎమ్మెల్యే సీటు కాపాడుకోవటానికి మాత్రమే జగన్ అసెంబ్లీకి వెళ్తున్నాడు. ఇది తెలుసుకోండి అయ్యా వైసీపీ కార్యకర్తలారా. మీ జగన్మోహన్ రెడ్డి మీకోసం పోరాటానికి వెళ్ళటం లేదు, తన ముడ్డి కింద ఉన్న తన సీటు కాపాడుకోవటానికి మాత్రమే వెళ్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కనుక మీరందరూ ఎలివేషన్లు ఇస్తున్నట్టు ఢిల్లీని ఢీ కొట్టిన ధీరుడైతే గనక పోతే పోయింది, నా ముడ్డి కింద సీటే కదా, నేను వెళ్ళేది ఏంటి అసెంబ్లీకి అనుకోవాలి. కానీ ఇప్పుడు ఆ సీటు కూడా పోతే గనక మళ్ళీ గెలవలేమని చెప్పి భయపడి మాత్రమే ఈ రోజు అసెంబ్లీకి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి, బరాబర్ భయపడ్డాడు. ఇది వాస్తవం.